జల్పల్లి పురపాలక సంఘంలో ఉన్న అంతర్రాష్ట్ర రహదారి శ్రీశైలం హైవేకు అనుసంధానంగా ఉన్న 23వ వార్డులోని రోడ్డుపై సరైన మురుగు పారుదల వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. 10, 11, 23 వార్డుల్లోని ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఫంక్షన్ హాల్ నుండి వచ్చే మురుగునీటిని దారి మళ్లించుటకు రహదారిపై అడ్డంగా మట్టి కుప్పలు వేశారు. దీంతో విద్యుత్ దీపాలు లేక రాత్రి వేళల్లో వచ్చే వాహనదారులు కింద పడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నేను ఇక్కడ జల్పల్లి మున్సిపాలిటీలో గ్రామ పంచాయత్ కొత్తపేట ఎర్రకుంట నుంచి ఎక్స్ గ్రామ పంచాయత్ మెంబర్ అండ్ ఎంపీటీసీ ఉండే. ఇవాళ నేను ఇక్కడ వచ్చింది ఎందుకంటే ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ఇది జల్పల్లి మున్సిపాలిటీలో ఈ 23వ వార్డు ఉంది. ఇంకా ఈ వార్డు ఎట్లా ఉంది, 3-4 వార్డులలో మధ్య ఉంది. ఈ వెనుక వాదియే సాలహీన్ అండ్ వాదియే మన్సూర్ కాలనీ, ఇట్లా 4-5 కాలనీకు ఇదే పెద్ద దారి. ఇది హైదరాబాద్ నుండి శ్రీశైలం పోయే ఎయిర్పోర్ట్ రోడ్ ఉంది, మెయిన్ రోడ్. దానికి ఇది టర్నింగ్ రోడ్ ఉంది. ఈ రోడ్లో వెనుక నుంచి డ్రైన్ లైన్ లేదు మంచిగా, ఇంకా రోడ్లు లేవు. డ్రైన్ లైన్ వర్షాకాలం మొత్తం నీళ్ళు వచ్చి మన మెయిన్ రోడ్కి ఇది వచ్చి ఆగిపోతుంది. దానికి మట్టి కూడా జమ అవుతున్నాయి. రాత్రి పూట ఈ సెంట్రల్ లైటింగ్ లేదు అని చాలా మందికి ఇది ఇబ్బంది పడుతుంది. చాలా మంది